దేవీ నవరాత్రుల ఉపాసనలో 9వ రోజుకు వచ్చాము. చక్కగా అమ్మ సేవ చేయగలిగాము. అమ్మ మనకు ఏమి ఇస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మనము దిగ్విజయంగా సేవ చేయాలి. అది చక్కగా 9 రోజులు పూర్తి చేసాం. ఇక రేపు దశమి ఉపాసనం, ఎల్లుండితో మన ప్రోగ్రాం అయిపోతుంది మధ్యాహ్నంతో. 3వ రోజు చంద్రఘంటాదేవి, భువనేశ్వరీదేవి, కౌమారి, చండభైరవ ఈ ఉపాసన మనం చేశాం. మరి వీళ్ళు ఎట్లా స్పందించారు? అసలు స్పందించారా లేదా? స్పందిస్తే ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా దర్శనమిచ్చారు అనే విషయాలు మీరు మీ కళ్ళతో చూస్తే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఏమిటిదో మీకు చక్కగా అవగతమవుతుంది. చూడండి, చంద్రఘంట అమ్మవారి యొక్క ఈ ఫోటోలు చూస్తున్నప్పుడు అడుగడుగున కనపడ్డారు. ఎందుకో స్టార్టింగ్లో కొంచెం డల్గా ఉన్నారు, ఇంకా తర్వాత ఇంకంతే చాలా బాగా దర్శనం ఇచ్చారు. మీకు కొన్ని దర్శనాలు మాత్రమే చూపిస్తున్నాము. అవసరమైన చోట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూపించండి బాబు. చూడండి, చంద్రఘంటాదేవి ఆమె సమర దేవత. మొత్తము హస్తాలతో భుజాలతో ఎంత భయంకరంగా ఉందో చూడండి. చూడండి, చండభైరవ. మరి చండభైరవుడు ఎట్లా ఉంటాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎవరో బొమ్మలు గీస్తే మనము అది ఫాలో అవుతాం. చూడండి, చండభైరవుడు ఎలా ఉంటారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఆయన కళ్ళు, మీసము, ముఖము చూడండి. ఇవన్నీ దేవతా దర్శనాలు. వీళ్ళందరూ భైరవులు, రకరకాల దేవతలు. చూడండి బాబు, నెమలి అన్నది చండభైరవుని యొక్క, కౌమారి యొక్క వాహనం. మీరు చూడండి, సుమారుగా ఒక 100 ఫోటోల్లో వచ్చింటారు వీళ్ళు. అసలు హోమగుండం అంతా ఈ నెమళ్ళ సంచారమే ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? కౌమారి, చండభైరవులు చాలా వాళ్ళు సులభ సాధ్యుల్లాగా ఉన్నారు. చూడండి, ఆ నెమలి చూడండి ఎంత చక్కగా ఉందో. వాళ్ళ వాహనం అది. వీళ్ళంతా భైరవులు. ఈరొక భైరవ స్వామి. చూడండి, మనము దశభైరవుల, అష్టభైరవుల, చతుష్షష్ఠి భైరవుల హవనం చేస్తున్నాం. వాళ్ళు దర్శనమిస్తారు. చూడండి బాబు, స్వామి ఎట్లా ఉన్నాడు చూడండి. దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు ఆయన. శివుడు విభూతి కలర్లో ఉన్నాడు చూడండి. వీరొక భైరవ స్వామి వారు. చూడండి బాబు, ఆ యొక్క ఆచపాత్ర కింద ఎలా ఉన్నారో చూడండి. భైరవుడు పెద్ద కళ్ళు వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు చూడండి. చూడండి, నేను చివర్లో మహానివేదన సమర్పిస్తున్నాను. సమర్పిస్తున్నప్పుడు మీరు గమనిస్తే ఆ నైవేద్యమే భైరవుల స్వరూపంగా మారుతూ ఉంది. చూడండి, పైన ఒక భైరవుడు, కింద ఒక భైరవుడు. చూడండి, హోమగుండం పైన చూడండి. దాన్ని మళ్ళీ నేను క్లోజప్లు కూడా చూపించాను. నెక్స్ట్ ఫోటో అదే వస్తా చూడండి. చూడండి బాబు, ఈయన ఒక భైరవ స్వామి. చూడండి, వీరొక భైరవ స్వామి అగ్నిలో ఉన్నారు చూడండి. అందరూ చక్కగా బొట్టు పెట్టుకుంటున్నారు. వీళ్ళు బొట్టు, మీసాలు, పెద్ద కళ్ళు.
చూడండి బాబు, ఇక్కడ కూడా నెమలి వాహనం మీద కూర్చుంది అమ్మ కౌమారి దేవత. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా హోమగుండం మీద స్వామి ఉన్నారని. చూడండి క్లోజప్ ఇది. చూడండి ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి ఆయన. అంటే అర్థం ఏమిటిది? మనం వేసే నివేదన ఆయన స్వీకరిస్తున్నారు, సాక్ష్యం అది. చూడండి స్వామి కార్నర్లో ఉన్నారు. వీరొక భైరవ స్వామి వారు. చూడండి బాబు, వీరొక స్వామి భైరవ స్వామి. చూడండి ఎలా ఉన్నారు చూడండి, కళ్ళు గడ్డము చాలా క్లియర్గా ఉన్నారు అగ్నిలో. చూడండి బాబు, నేను లాస్ట్లో కూష్మాండ బలి దేవతా బలి ఇస్తాను. చూడండి ఒక కుండము పైన అగ్ని వెలుగుతుంది, కరెక్ట్ నా తల మీద ఒక భైరవుడు ఉన్నాడు చూడండి. అంటే ఏ దేవతలకు నేను ఇస్తానో వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి. దీని మీద ఒక భైరవుడు ఉన్నాడు, ఇంకొక దాని మీదకి వెళ్తాం మనం. సెకండ్ ఫోటో, అక్కడ ఒక భైరవుడు ఉంటారు చూడండి. నెక్స్ట్ ఫోటో వస్తుంది అది. ఇక్కడ కూడా చూడండి నెమలి మీద చెండ భైరవుడు ఉన్నాడు, నిలబడ్డారు చూడండి. ఇప్పుడు చూడండి బాబు, మీరు రైట్ హ్యాండ్ చూసారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూష్మాండం చూడండి. పైన చూడండి ఒకసారి, ఆ టాప్లో చూడండి, ఇంకో వాళ్ళే దేవతలు. కొంతమంది అగ్నిలో స్వీకరిస్తారు, కొంతమంది ఈ దేవతా బలి భూత బలిలో స్వీకరిస్తారు. చూడండి ఎలా ఉన్నారు చూడండి, చాలా క్లియర్గా ఉన్నారు. వీళ్ళంతా అగ్నిలో ఉండే భైరవులు. చూడు బాబు, ఈ భైరవుడు ఎలా ఉన్నారో చూడండి. కళ్ళు ఇంతలా ఉన్నాయి, మీసం ఉంది, చిన్న గడ్డం ఉంది, ఎట్లా చూస్తున్నారు చూడండి. ఇంకెంతసేపు చేస్తావరా అని చూస్తున్నట్టు. చూడండి బాబు, ఓ భైరవ స్వామి, ఈయన స్మైల్ చేస్తున్నారు చూడండి. చూడండి ఈ స్వామి, ఈ భైరవుడు ఎలా ఉన్నారు చూడండి. కళ్ళు తలపాకు కట్టుకున్నారు, చిన్న గడ్డం ఉంది, బొట్టు తిలకం పెట్టుకున్నారు చూడండి. బొట్టు కాకుండా తిలకం పెట్టుకున్నాడు ఆయన. ఈరొక భైరవ స్వామి. ఇక్కడ చూడు బాబు, వీరు ఋషీశ్వరుడు. మీరు చూడండి పైన జటాజూటము, ఆయన నామాలు అన్నీ ఉన్నాయి. అంటే వీరొక మహర్షి ఋషి ఉంటారు, క్లియర్ తెలుస్తుంది. జటాజూటం చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. వీరొక భైరవ స్వామి. చూడండి బాబు, వీరు ఎట్లా ఉన్నారు చూడండి. పసుపు రాసుకున్నారు, అగ్ని తేజముతో వెలిగిపోతున్నారు. ఆయన ముఖము నీలి తేజస్సుతో ఉంది చూడండి. చూడండి అక్కడ ఆజ్యపాత్ర కింద చూడండి, ఆయన కొలువై ఉన్నారు భైరవుడు.